నాగ చైతన్య హిట్ సినిమా 'ప్రేమం'. ఇది మలయాళంలో సూపర్ హిట్ అయిన 'ప్రేమం' చిత్రానికి రీమేక్. ఇందులో 3 స్టేజ్‌లో లవ్ స్టోరీస్ ఉంటాయి. స్కూల్ డేట్‌లో ఒక క్రష్, కాలేజీలో మరో క్రష్, ఫైనల్‌గా పెళ్లికి ముందు మరోసారి ప్రేమలో పడతాడు. అలాగే చివరి స్టేజ్‌లో మడోన్నాతో ప్రేమలో పడతాడు. ఆమెని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అయితే సినిమాలో ఆమె పేరు సింధు. ఓ సీన్‌లో మడోన్నాతో తన లవ్‌ని వ్యక్తం చేస్తూ, చిన్నప్పుడు నా జాతకంలో ఎస్ అనే అక్షరం ఉన్న అమ్మాయితో పెళ్లవుతుందని అన్నారు. ఆ ఎస్ నువ్వే. ఎస్ ఫర్ సింధు అని చెప్తాడు నాగ చైతన్య. అయితే అది సినిమా అయినా ఇప్పుడు దాన్ని రియల్ లైఫ్‌కి కనెక్ట్ చేస్తున్నారు నెటిజన్లు. ఎస్ అంటే శోభిత అంటూ చర్చ స్టార్ట్ చేశారు. 'ప్రేమం' సినిమా క్లిప్‌కి శోభితకి ముడిపెడుతున్నారు. ఇప్పటికే నాగ చైతన్య ఎస్ ఫర్ సమంతని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ 4 ఏళ్లలో విడిపోయారు. ఇప్పుడు మళ్ళీ శోభితని వివాహం చేసుకోబోతున్నాడు. ఇలా తన లైఫ్‌లో 2 సార్లు ఎస్ అనే అక్షరం ఉన్న అమ్మాయిలను చైతు పెళ్లి చేసుకోవడం విశేషం. 'ప్రేమం' సినిమాలో చైతు చెప్పింది తన రియల్ లైఫ్ మ్యాటరా, అప్పుడే యువ సమ్రాట్ హింట్ ఇచ్చాడా అని అంటున్నారు. అంతేకాదు ఎస్ అంటే సమంత కాదని శోభిత అని ఇప్పుడు చర్చ మొదలుపెట్టడం స్టార్ట్ చేశారు.